ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం సారీ మేడం. మేడం మేడం పోయి మీరు జగదాత్రితోనే పెట్టుకున్నారు. మీ పని అంతే. ఇంకా ఈ బొద్దింక పడిన సూప్ నువ్వు తాగు. తాగు తాగు తాగు. సారీ మేడం, తప్పైపోయింది. ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. సారీ మేడం, సారీ సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. జరగాలంటే నీ హోటల్ ఉండాలి కదా. నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ని. ఇవాళే ట్రాన్స్ఫర్ అయి సిటీకి వచ్చాను. నీకు నోటీస్ వస్తుంది, చూసుకో. థ్యాంక్ యూ అమ్మా. తప్పు జరుగుతుంటే నాకెందుకు అని వదిలేయకుండా నిజాయితీగా నిలదీశావు. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండాలి. పదలక్ష్మి, రే, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. కానీ ఈ హోటల్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అందుకే ఏం చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఇదిగో మా బిల్ డబ్బులు ఉంచుకో, పనికొస్తాయి. కేదార్, ఈ ముద్ర ఆ హీరోయిన్ ఇంట్లో సేమ్ ఇలాగే 6000 ముద్రుంది. అది కూడా రైట్ లెగ్గే. ఈ కాలి ముద్ర ఎవరితో మనం కనిపెట్టాలి కేదార్. మేనేజర్ మేడం చెప్పండి మేడం. ఆ కెమెరా ఆన్ చేయరా ఒకసారి. ఓకే మేడం, రండి చూపిస్తాను. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. ఇంకొంచెం బ్యాక్వర్డ్ చేయండి. ఇది కాదు, ఇది కాదు. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయండి. ఓకే మేడం. చెప్పు రమ్య. మ్యామ్, మీరు చెప్పినట్టు తిరుపతి టు హైదరాబాద్ అన్ని బస్సెస్ ట్రావెల్ లిస్ట్ తెప్పించాను మేడం. కానీ ఇందులో హీరోయిన్ మేనేజర్ పేరు లేదు. కొంచెం జూమ్ చేయి. పైగా మేనేజర్ తను వచ్చానని చెప్పిన బస్సు వాళ్ళతో మాట్లాడితే ఆ రోజు బస్ కి యాక్సిడెంట్ అయ్యి చాలా మందికి గాయాలవ్వడం వల్ల బస్సు ఒక రోజు ఈవినింగ్ కి గానీ రాలేదని చెప్పారు. మర్డర్ జరిగి ఇంతసేపు అయితే మీరేంటి ఇప్పుడు వస్తున్నారు? నేను తిరుపతి వెళ్ళాను మేడం. త్రిషా మేడం చనిపోయారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైంది రాత్రి? వాడు చెప్పిన ట్రావెల్ డీటెయిల్స్ కూడా తప్పు. రమ్య, నీకు లొకేషన్ పంపుతున్నాను. ఇక్కడికి వచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకో. అలాగే ఒక ఇమేజ్ కూడా పంపుతున్నాను. ఫోరెన్సిక్ కి పంపి హీరోయిన్ ఇంట్లో దొరికిన ఫుట్ ప్రింట్ తో మ్యాచ్ చేసి చూడమని చెప్పు. ఓకే మ్యామ్.
స్టాప్ స్టాప్ స్టాప్. ధాత్రి, వీణ్ణి పట్టుకుంటే కథ మొత్తం చెప్తాడు కేదార్. ఈ ఫుటేజ్ అంతా పెన్ డ్రైవ్లో కాపీ చేయండి. అలాగే సార్. మా టీం వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఓకే సార్. నడుచుకుంటూనే వెళ్ళాడు ధాత్రి. పార్కింగ్లోనే ఉండుంటాడు. పద. కనిపించాడా ధాత్రి? లేదు కేదార్. ఛా! అదిగో మన సాక్ష్యం నడుచుకుంటూ మన వైపే వస్తుంది. పద. ఏంటి మేనేజర్ గారు, బాగున్నారా? మరి అంత షాక్ అవుతున్నారేంటి? అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు కదా. తప్ప నేనే తప్పు చేశాను. మీరు అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పాను కదా. మాకు కావాల్సింది సమాధానాలు మాత్రమే కాదు, అవి నిజాలు కూడా అయ్యుండాలి. తిరుపతి వెళ్ళానని చెప్పావు. ఆ బస్కి ఆన్ ది వేలో యాక్సిడెంట్ అయ్యి ఒక రోజు తర్వాత వస్తే నువ్వు ముందు రోజు ఎలా రాగలిగావు? అది సార్, నాకు పనుందని నేను లోకల్ క్యాబ్ మాట్లాడుకొని వచ్చాను. ఓహో, సరే. మరి ప్యాసింజర్స్ లిస్ట్ లో నీ పేరెందుకు లేదు? హీరోయిన్ ఇంట్లో మాకొక కాలి ముద్ర దొరికింది. మామూలుగా అయితే పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం కాదు, కానీ ఆ కాలికి 6,000. అలాంటి వాళ్ళు హీరోయిన్కి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? అయ్యో పాపం కేడి, సార్ ఇలా సడన్ గా అడగగానే గుర్తు రావడం లేదనుకుంటా. ఒక పని చేద్దాం, స్టేషన్ కి తీసుకెళ్లి తీరిగ్గా కూర్చుని ఆలోచించపని చెప్దాం, అప్పుడు గుర్తొస్తుందేమో. పదండి. పద. మేడం, అది ఒకసారి నేను చెప్పేది వినండి. అదే స్టేషన్ లో చెప్దావు గాని, పద. మేడం, నా కార్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చుకుంటాను. సరే పద, మేము వస్తాం. రండి. ఏ, ఏయ్, కేడి. ఆగరా. రేయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.